అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, మా దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నావయ్యా, పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నేను జీవించినది కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నేను జీవించినది కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమవుదునయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొలిత్రెల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొలిత్రెల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడుచుకుంటా, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడుచుకుంటా. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను,
మరి గత శనివారం మరి సడన్గా మనవడు పుట్టాడు. అయితే నేను లేను, పారం దగ్గర ఉన్నాను. అది సడన్గా జరిగింది, పారం దగ్గర ఉన్నాను. అది తీసుకెళ్ళి 11 years ఉందని. అప్పుడు మరి నాకు 2 మరి మీకు మనవడు పుట్టాడు వార్త వచ్చింది. అప్పుడు మరి ఆదివారం అయ్యగారు అందరికి చెప్పే ఉంటారు, మీరు ప్రార్థన చేశారు. మీ అందరూ ప్రార్థన పెట్టి మరి అతని ప్రార్థన పెట్టి మంచిగా వ్యాపారం జరిగి మరి మనవడు కూడా బాగున్నాడండి, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించారు. మన క్యాంప్ వెళ్ళేసిన తర్వాత వంశాస్త్రంగా మీద నూనె పెట్టేసి దానికి అన్నీ చేసి బయటకు వచ్చి పుట్టుకునే తర్వాత వంట ఎక్కిపోయి ఇళ్ళల్లో పొట్ట వేసి ఇవ్వ ఉండదు కదా. నాకు పొట్టను పగవల్ల కనపడాలి, గ్యాస్ పోయి ఎక్కడ పడుతుంది, మంటలో ఉంటుంది, ఒక్కదాన్ని ఉన్నాడు. దేవుని మహాప్రభు దేవుని చట్టం ఆ గొప్ప నీళ్ళు ఆ మంటలో గ్యాస్ ఆపిస్తాను, ఇంకా మంటలు ఎక్కిపోతుంది, ఒక్కదాన్ని గుండె దడతారు కొట్టుకోవచ్చు. దేవుని మహాప్రభులో దేవుడు ఎంతో కాసు కాపాడాడు. మొన్న మా పాడ చూపుకి చుట్టలు అందరూ వచ్చారు. 6 రోజులుగా అయ్యింది. పక్కన గ్యాస్ మీద వంట చేస్తుంది. ఈ గారెలు రుబ్బు తీసేలు వేయిపోతాడు. ఆ దెబ్బలంతా మా 3 తోలుకొని కింద పడిపోతుంది, కానీ ఆ నూనె ఆగలేదు. దేవుడు ఎంతగా మా పట్ల అనేక మంది వేసేసి ఎంతగా కాపాడుతున్నాడు. ఈ అందరి ప్రార్థనలు దేవుని మహాప్రభు వల్ల ఏదైనా మేము ఆరోగ్యంగా ఉన్నామంటే అందరిలో మరి సాక్షించారంటే దేవుని మహాప్రభు వల్ల మా కుటుంబం గురించి ప్రార్థించండి, మర్యాద కోసం ప్రార్థించండి. చిన్న సాక్షి దేవుడు దీవించింది కదా. వందనాలు. ఇక్కడ మీ అందరూ ఉంటాము. వందనాలు. మన బాగా జ్వరం వచ్చింది, అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి నాకు తగ్గింది. వందనాలు వందనాలు వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రము 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 నాయన. జీవాధిపతినికి స్తోత్రము స్తోత్రము నాయన. సర్వశక్తిమంతుడానికి స్తోత్రము నాయన. నిత్యము పూజింపబడుతున్న మా దేవ, నిత్యము ఆరాధింపబడుతున్న మా గొప్ప దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఆశ్చర్యకరడానికి స్తోత్రము నాయన. నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మమ్మల్ని అందరినీ నడిపించిన దేవానికి స్తోత్రము నాయన. ఎల్లుగు లేని మమ్మలను, యోగ్యత లేని మమ్మలను ప్రభువా నాయన నీ కృప ద్వారా దేవాన్ని సన్నిధిలో ఉంచడానికి నాయన నీ కృపలో నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని కనపరచడానికి ప్రభువా, నీ నామాన్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవమై మా మధ్యలో ఉన్న దేవుడు తండ్రికి స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మల్ని చూస్తున్న దేవుడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరడానికి స్తోత్రము నాయన. బహోన్నతుడానికి స్తోత్రము 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 నాయన. ప్రతి ఒక్కరు సూర్యులిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన చేసిన కార్యములు గొప్ప కార్యములు. అటువంటి దేవుడు హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. దేవాని నామానికే మహిమ చెల్లిస్తున్నాము నాయన. నాయనుడు చేసిన ఆశ్చర్యకాయస్తున్నాం. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామం మహిమ పెడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన
అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. గతించిన వారంలో దేవుడు అనేకమైన మీటింగ్స్, డే ఆఫ్ ఎస్టర్డే మన అప్పలపేటలో మీటింగ్ జరిగింది. ఎంతమంది వచ్చారు? ఎవరూ రాలేదా? సో అద్భుతమైన వాక్యం అండి. ఆదివారం మనం ఇక్కడ ప్రకటించాం అప్పలపేటలో మీటింగ్ ఉందని, మరి మర్చిపోయినట్టున్నారు. మామిడి వలస అప్పలపేట ప్రకటించారు. ఓకే, నో వన్ నోస్. అయితే నన్ను ఆహ్వానించారు, నేను వెళ్ళాను. అక్కడ అద్భుతమైన వాక్యం, దేవుని సేవకులు నెల్లూరు ప్రాంతం నుండి వచ్చి దేవుని సాక్ష్యం, పబ్లిక్ మీటింగ్ నైట్ టైము, ఊరు వాళ్ళందరికీ, అన్యులకి, కేవలం అన్యులకు మాత్రమే ఆ వాక్యము అద్భుతమైన సాక్ష్యము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అది మొత్తం మెసేజ్, సాక్ష్యము కెమెరాతో మొత్తం రికార్డ్ చేశాను నేను. ఇంకో హాఫ్ అన్ అవర్లో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది అది. సో మీరు ఖాళీ అయినప్పుడు దాన్ని మీరు వాచ్ చేయండి. సో దేవుని ఆలస్యం చేయకుండా దేవుని వాక్య భాగంలో మనం వెళ్ళిపోదాం. కొద్ది మాటలు దేవుని లేఖన భాగంలో నుండి మనం ధ్యానించుకుందాం. ఈనాటి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి కొన్ని లేఖన భాగంలో కొన్ని మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 9వ వచనం, 24:9. అప్పుడు జనులు మీరు నా నామం నిమిత్తము ద్వేషించబడతారు. సో ఈ చాప్టర్ మనకి ఎలా కనబడుతుందంటే, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము, ద సైన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, అంటే శ్రమ దినాలు వచ్చినప్పుడు, క్రీస్తునందు విశ్వసించిన వారికి వ్యతిరేకత వచ్చినప్పుడు, వై గాడ్ ఈజ్ సో సైలెంట్? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? క్రీస్తు నిమిత్తం మనం శ్రమలు పడుతూ ఉంటుంటే, ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, అనేకమైన నిందలు పడుతూ ఉంటుంటే, చాలామందిని మనం వీఆర్ లుకింగ్ యాజ్ అన్ ఐ విట్నెస్, సేవకులు హతసాక్షులుగా మారిపోతూ ఉంటుంటే, వై గాడ్ ఈజ్ సో సైలెంట్? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు? ఈవెన్ ఆయన యందు విశ్వసించిన మనము కూడా ఒక దినాన్ని ఖచ్చితంగా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, క్రీస్తుని కలిగిన మనం అందరము శ్రమల గుండా వెళ్తూ ఉంటాం. దెన్ వై గాడ్ ఈజ్ సో సైలెంట్? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు? ఈరోజు లేఖన భాగం నుండి ఇది ద ప్రాముఖ్యమైన టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్, వై గాడ్ ఈజ్ సో సైలెంట్. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు? సో ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలో వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదమునకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ లేఖన భాగంలో నుండి కొద్ది మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మాకు సహాయం చేయండి. యోగ్యత లేదు, అర్హత లేదు, అంత తెలివైన వారిని అయితే కాదు, జ్ఞానవంత వారిని అయితే కాదు, కానీ నువ్వు నిలబెట్టుకున్నావు ప్రభువా. నీవు నాకు తెలియచేసిన మాటలను మేము ఇప్పుడు ధ్యానిస్తూ ఉండగా మాట్లాడుతుంది నేను కాదు, నీవు మాతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నీ లేఖన భాగమును ధ్యానిస్తూ ఉండగా తగిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. అమూల్యమైన మాటలు మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, నీ వాక్యం చేత మాకు జ్ఞానమును మనం ప్రార్థన చేస్తూ, ఈ పిల్లలు వాక్యం వింటూ ఉండగా నీవే నడిపించి మహిమ పొందిని నాయన నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థన అడుగు వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు విశ్వాసుల జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. విచిత్రంగా ఉంటాయి. ఎంత విచిత్రంగా ఉంటాయంటే వింతగా, విచిత్రంగా వాటి గురించి ఆలోచించినప్పుడు నేను అంటుంది కంటిన్యూగా మన జీవితంలో కొన్ని విషయాలు మనం అవి మనం ఆలోచించము. అవి అసలు దాని గురించి ఆలోచనే ఉండదు మనకి. కానీ ఒక్కసారి ఇఫ్ వి రిమెంబర్ ఇట్, మనం ఆలోచిస్తే ఎంత వింతగా ఉంటాయని తెలుసా? చాలా వింతగా ఉంటాయి. ఏంటవి? విశ్వాసులుగా ఉంటున్న మనమంట
దేని నిమిత్తము మనం ఇబ్బందుల్లోనికి, శ్రమల్లోనికి, బాధల్లో, అన్నిటిలోనికి వెళ్ళిపోతున్నామంటే కొన్ని వింత వింత పనులు మనం చేస్తున్నాం. ఏంటి? ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు, బైబిల్ని ఒక గంట లేదంటే ఒక 2-3 అధ్యాయాలు మనం ప్రతిదినము చదవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అట. ఓకేనా? ఒక 2-3 అధ్యాయాలు చదవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ వార్తాపత్రిక మాత్రం మనం కంటిన్యూగా చదివి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఈ మధ్యన మనకి ఒక యాప్ వచ్చింది. ఏంటో యాప్? వెయిటింగ్ న్యూస్. ఆ వెయిటింగ్ న్యూస్లో మనం ఇలా రీల్స్ చదువుతా పాల్గొండలో ఒక వ్యక్తి మరణించాడు, ఇంకా అనేకమైన న్యూస్లు జరుగుతున్న సంఘటనలు అందులోకి వస్తూ ఉంటాయి. అవి మనం చదవడానికి చాలా గంటల సమయాన్ని మనం దాన్ని కేటాయించి చదువుతూ ఉంటాం, తెలుసుకుని ఉంటాం. కానీ వాక్యాన్ని చదవడానికి 2 అధ్యాయాలను ధ్యానించడానికి మాత్రం మనకు చాలా కష్టంగా ఉంటుందంట. ఇది వింత కాదా? ఇజ్ ఇట్? ఎప్పుడైనా ఈవెన్ మన జీవితాల్లో కూడా మనం కూడా బైబిల్ 2-3 అధ్యాయాలు చదవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ వేటి న్యూస్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ సంఘటనలు చూస్తూ అలాగా ఎంత టైం అయినా మనం చూస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది దాని విషయంలో. సో ఈ విధంగా విశ్వాసుల జీవితాలు ఉంటాయి. ఇంకేం వింతంట, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక గంట సమయము కేటాయించడానికి ఒక పెద్ద త్యాగంలాగా అనిపిస్తుంది. వీఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్. 1 hour, ఒక గంట సేపు నేను దేవుని మందిరంలో ఉన్నాను అని అనడానికి ఒక పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అవుతామంట. కానీ టీవీల ముందు, సెల్లల ముందు కూర్చొని, ఇంకా ఈ సినిమాలకి, షికార్లకి చేస్తున్నప్పుడు టైం ఎంత వెళ్ళిపోతుందో మనకే తెలియదు. ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నామో తెలియదు. కానీ ఒక్క గంట సేపు దేవుని మందిరంలో కూర్చుంటే మనం ఏదో పెద్ద త్యాగం చేసేసినట్టు ఫీల్ అవుతామంట. నేను ఇవన్నీ ఒక విశ్వాస జీవితంలో జరుగుతున్న సంఘటనలు చెప్తున్నాను. ఇంకో విషయం చెప్పనేముంది. ఇంకేంటి తెలుసా? దేవునికి కానుక ఇచ్చుటకు ఒక 20 రూపాయలు, ఒక 20 రూపీస్ నోట్ అంట పెద్ద నోటుగా అనిపిస్తుంది అట మనకి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నేను కథలు కహానని చెప్తాను, నిజంగా చెప్తా ఉన్నాను. చాలామందికి 20 రూపాయల నోటు చాలా పెద్ద నోటుగా అనిపిస్తుంది దేవునికి కానుక వేయడానికి. కానీ ఒక్కసారి షాపింగ్కి వెళ్తే, బజార్లోనికి వెళ్తే 20 రూపాయలు చాలా చిన్న నోటు. 20 రూపాయలతో ఏటి రాదు అనుకుంటారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు కొనుక్కున్న సామాన్లు రావు 20 రూపాయలతో. ఏదో డ్రింకో లేదంటే ఏదో తాగడానికి వెళ్ళి రావడమే తప్ప, షాపింగ్ మాల్లోకి వెళ్తే మనం ఎంత ఖర్చు పెడతాం? హౌ వి స్పెండ్ మనీ? టూ మచ్ మనీ. అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు మనం 20 రూపాయలు ఎంత కనబడుతుంది మనకి? పెద్దదిగా. దిస్ ఈజ్ ద వింతైన ఒక పాయింట్ అనమాట ఫర్ ద విశ్వాసులు. ఇంకో మాట చెప్పను అండి. ఇంకేంటంట, ఈ మీ మిత్రులు రాజకీయంలో ఉంటారు కదా, పార్టీలు, డ్వాక్రా, వీటన్నిటిలో జాయిన్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ క్రీస్తునందుల విశ్వాసమును గూర్చి, అంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఆ డిస్కషన్ గురించి, ఈ డిస్కషన్ గురించి, డ్వాక్రా దీంట్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, ఆ విషయం జరిగింది, ఈ విషయం జరిగింది అండ్ డిస్కషన్లు చేసుకోవడానికి సమయాన్ని మనం కేటాయిస్తాం. కానీ క్రీస్తుని గురించిన విశ్వాసులుగా పిలువబడుతున్న మన విశ్వాసాన్ని పంచుకోవడానికి మాత్రం మనం సమయం అన్నమాట. వి విల్ నెవర్ థాట్ అబౌట్ ఎనీ టైం. మనం దాని గురించి అసలు ఆలోచించం. దాని గురించి అసలు మనం మాట్లాడడం. సో హౌ వి డూయింగ్ ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవుడిచ్చిన ఈ జీవితంతో ఎలాగ మనం గడుపుతూ ఉన్నాం? ఇంకో మాట చెప్పమంటారా? ఇంకో విషయం చెప్పమంటారా? ఈ మనకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఆటలకు పంపించడానికి, లేదంటే జ్ఞానం ఎక్కువైపోవాలని ట్యూషన్లకు పంపించడానికి మనం ఇష్టపడతాం. కానీ సండే స్కూల్కి పంపించడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము. సండే స్కూల్కి ఇంకా సువార్త విషయాల్లో సువార్త చేయండి రా మీరు, సువార్త అయ్యగారు సువార్తకి వెళ్తున్నాం, సువార్తకి మీరు వెళ్ళండి అని ఎంకరేజ్ చేస్తూ ఉన్నామా? ఆత్మీయంగా ఎదిగే వాటి విషయంలో మనం మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నామా? వీటి అయితే మనం ఎంకరేజ్ చేయం. కానీ ట్యూషన్, ప్రైవేట్ స్కూల్స్, ఎందుకంటే మనం
గివింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ, వీటిని బట్టి మొన్న ఒక సేవకుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా, ఈ లోకంలో 2 విషయాలు. ఒకటి పిల్లలకి జ్ఞానము, విజ్ఞానం అంట. విజ్ఞానం అంటే విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది విజ్ఞానం? బడుల్లోని, స్కూల్కి వెళ్తున్న స్కూల్లోని, కాలేజీల్లోని విజ్ఞానం దొరుకుతుంది. మనకు తెలుసుకుంటాం కొన్ని విషయాలు, ఈ లోకంలో ఏం జరుగుతుంది, వాట్ ద ప్రెజెన్స్ లైఫ్, హౌ ద లైఫ్ లీడ్స్. విజ్ఞానం నేర్పిస్తూ ఉంటుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఓన్లీ అట్ గాడ్ ప్రెజెన్స్, దేవుని మందిరంలోనే మనకు జ్ఞానం దొరుకుతుంది. సో జ్ఞానం లేదు ఇప్పుడు మన వాళ్ళకి. అందుకోసమే అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడైనా? ఏ సంఘంలోనైనా చూడండి, ఇప్పుడు యవనస్తులు, ఎవరు పురుషులు యవనస్తులు, జ్ఞానం లేకపోవడం వలన, విజ్ఞానం ఎక్కువ అవడం వలన, లేదంటే అజ్ఞానం ఎక్కువ అవడం వలన వారు తాగుడికి లోనైపోతున్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ స్కాలరీడు, చాలా స్కాలర్, ఎంత చదువు ఆడుకున్న జ్ఞానం ఎవరికి ఉండదు. నేను అనుకుంటాను అనమాట, అంత జ్ఞానం కలిగిన విజ్ఞానం, అంత విజ్ఞానం కలిగిన వాడు, చదువులో స్కాలర్ అనమాట. బుక్ తెరిచి చదివే రోజు నాకు ఎప్పుడు కనపడలే. ఎప్పుడు క్లాస్ జస్ట్ వింటాడో, ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉన్నా ఈజీగా రాసి పేపర్ ఇస్తాడు. చదివేటట్టు ఎప్పుడు కనపడలేదు. అంత విజ్ఞానం కలిగిన మనిషి. సడన్గా నా బైక్కి ఏదో ప్రాబ్లం అయితే బైక్ షాప్కి వెళ్ళాను. బైక్ షాప్కి వెళ్తుంటే నా బ్రేక్ టైట్ చేస్తూ ఉన్నాడు. ఎవడంటే ఆ విజ్ఞానం కలిగిన వాడు. నా బ్రేక్, నా బ్రేక్ షూస్ బైక్ బ్రేక్ షూస్ మారుస్తూ ఉన్నాడు. నేను షాక్ అయిపోయాను. వెంటనే, అరే నువ్వు చదువుకున్నా, నీకున్న జ్ఞానం బట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, నువ్వేంటి ఎక్కడున్నావు, వాట్ హ్యాపెన్ అని అన్నప్పుడు ఆడుకున్న సమస్యలు ఆడికి చెప్తూ ఉన్నాడు. సో విజ్ఞానం వలన ఏదో సాధించేస్తాం అనుకుంటాం, కానీ నథింగ్ విల్ పాసిబుల్. జానడు పొట్ట గురించి మాత్రమే, కానీ జ్ఞానము కావాలి. విశ్వాసులు మనం పిలబడుతున్న యవనస్తులు, పిల్లలకి ఈరోజు సండే స్కూల్లో ఎజ్రా, బుక్ ఆఫ్ ఎజ్రా వరకు వచ్చామన్నమాట. అవునా కీర్తన? ఎంతవరకు వచ్చాం మనం? బుక్ ఆఫ్ ఎజ్రా. ఒక్కొక్క పుస్తకంలో ఏటి ఉందో షార్ట్లో ఒక్క 2-3 నిమిషాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. అవునని జస్ట్ స్టోరీ లాగా అనమాట. ఇది ఒక్కొక్క అధ్యాయము, ఒక్కొక్క వచనం లాగా అయితే బోల్డ్ టైం తీసుకుంటాం. ఒక స్టోరీ లాగా ఆ పుస్తకం గురించి చెప్తూ ఉంటుంటే వాళ్ళు చాలా చక్కగా ఆలకిస్తూ ఉంటారు. జ్ఞానం, దేవుని జ్ఞానము చాలా పొదువైపోతుంది. అందుకోసమే పరిస్థితులు చూస్తూ ఉంటుంటే వారి జీవితాన్ని వారే కోల్పోతున్నారు. అదే చెప్తూ ఉన్నాను కదా, ప్రతి సంఘంలో పురుషులు యవనస్తులు ఉండట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుని జ్ఞానం లేకపోవడం, త్రాగుడికి లోనైపోవడం, ఈ లోక ఆశలు, లోక కోరికలు, డీజేలు, తందనాలు, తాగుళ్ళు, వీటిని లైక్ చేస్తూ ఉన్నారు, వీటిని ఇష్టపడుతూ ఉన్నారు. అందుకోసమే దేవుని భక్తి అన్న వాళ్ళకి దేని గురించి చెప్పినా జ్ఞానం కలిగి ఆలోచిస్తా లేదు. రే బాబు, నువ్వు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది అజ్ఞానంతో చేస్తూ ఉన్నావు, దేనికి నువ్వు పూజిస్తూ ఉన్నావు, ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అని మనం చెప్తూ ఉంటుంటే జ్ఞానం లేని పరిస్థితి. అజ్ఞానంతో ఆలోచించి నువ్వు ఇలాగే చెప్తావు అని అంటూ ఉంటారు. సో దేవుని జ్ఞానం కలిగి మనం బ్రతకాలి విశ్వాసులుగా. కొన్ని సాతానుగాడు అంటే ఎలాంటి రూపంలో వస్తాడో తెలుసా మన దగ్గరికి? అజ్ఞానం కలిగి జీవించే వారి దగ్గరికి సాతానుగాడు కొన్ని రూపాలు ధరించుకొని వస్తాడు. బైబిల్లో కొంతమంది భక్తుల దగ్గరికి ధరించుకొని వచ్చిన రూపాలు ఏంటో తెలుసా? మొట్టమొదటి సాతాను సంసోను దగ్గరికి ఏ రూపంలో వచ్చాడంటే దెలీలా రూపంలో వచ్చాడు. హీ సో లవింగ్ హర్, ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. మొత్తానికి తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? నాశనం చేసి సంసోను రూపంలో, సాతాను రూపంలో వచ్చింది దెలీలా సంసోను జీవితంలో. ఇంకెవరి జీవితంలో? యోసేపు జీవితంలో పోతిఫర్ భార్య రూపంలో వచ్చింది. కానీ యోసేపు మాత్రం పాపం నుండి దూరంగా పారిపోయాడు, దూరంగా పారిపోయాడు. ఇంకెవరి రూపంలో వచ్చాడు సాతాను గాడు? ఇంకెవరి జీవితంలో అంటే ధనాపేక్ష,
ఈ ధనం రూపంలో ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? గెహాజీ. ఎంతమంది తెలుసు గెహాజీ గురించి? గెహాజీ జీవితంలో ఒక ధనాపేక్ష, ధనం రూపంలో సాతానుగాడు వచ్చి తన జీవితాన్ని తనే ఏం చేసుకున్నట్టు పాడు చేసుకున్నట్టు. అంటే కుష్ఠరోగం వచ్చేసింది గెహాజీకి. ధనమాశ, డబ్బు, వీటి ఆశలు ఎక్కువైపోవడం కుష్ఠరోగానికి పాలైపోయాడు. హీస్ అ డిసైపుల్ ఆఫ్ ఎలీషా. కానీ ధనాపేక్ష రావడం బట్టి కుష్ఠరోగం తన ఫ్యామిలీ సంతానాన్ని ఎలీషా శపించేశాడు. ధనాపేక్షతో వస్తాడు మన ముందుకి సాతానుగాడు. ఇంకా ఆదాము దగ్గరికి ఎలా వచ్చాడో మనకు తెలుసు. ఎలా వచ్చాడు ఆదాము దగ్గర? చెప్పండి. చాలాసార్లు ఆదాము అవ్వ స్టోరీని మనం విన్నాం కదా. సాతానుగాడు ఏ రూపంలో వచ్చాడు? ఇది నిజమా అని సర్పం రూపంలో ఎవరి దగ్గరకు వచ్చాడు? ఫస్ట్ అవ్వ దగ్గరకు వచ్చాడు. సో ఇంకా ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసా? బిలాము దగ్గరికి బహుమతి రూపంలో, ఇఫ్ యు కర్స్ దెమ్, నీ వాళ్ళని శపిస్తే నీకు ఎంత కావాలితే అంత బహుమతి నేను ఇస్తాను అన్నాడు రాజు. బిలాము జీవితం. సో విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో కూడా వెలుగు దూత వలె వస్తాడంట. ఎలా వస్తాడు? వెలుగు దూత. మనం అనుకుంటాం ఈ వెలుగు దూత నిజమైన దేవుడు అని. ఆ వెలుగు దూతను చూసి మనం ఏం చేస్తామంటే పూజించడం మొదలు పెడతాం, వర్షిపింగ్. బట్ దేవుని జ్ఞానం కలిగిన వారికి అర్థమవుతూ ఉంటుంది, ఈ ఎవరో ఏ రూపంలో ధరించుకుని సాతానుగాడు నా దగ్గరికి వచ్చాడో గ్రహించగలుగుతారు దేవుని జ్ఞానం కలిగినప్పుడు. దేవుడు జ్ఞానము ఏం చేస్తుందో తెలుసా? ధనాపేక్ష కలిగిన వారితో మాట్లాడుతుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రేమ పిచ్చిలో ఉన్న వారితో మాట్లాడుతుంది. దేవుని జ్ఞానము ఎవరితో మాట్లాడుతుంది? వ్యాపారంలో మునిగిపోయి దేవుని పక్కన పెట్టేసి జీవించే జీవితాలతో మాట్లాడుతుంది. సో ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన తలంతులు లేదంటే ఏమంటారు ఒత్తిళ్ళు చేస్తున్న పనుల్లో మునిగిపోయి దేవుని పక్కన పెట్టేసే వారితో దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని జ్ఞానం మాట్లాడుతుంది. సో ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాం మనం? ఎలాంటి జ్ఞానం? విజ్ఞానమా, దేవుని జ్ఞానమా? బైబిల్ గ్రంథంలో ప్రతి క్రైస్తవుడికి తెలియవలసిన ఒక 5 విషయాలు. ఈ విషయాలు తెలిసిన వారందరికీ సువార్త ఈజీగా ప్రకటిస్తారంట. ఈ విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి ఏంటో తెలుసా? రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం వివరించదమంట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. సాగిలపడి ప్రభువా మా దేవా, నువ్వు సమస్తాన్ని సృజించావు నీ చిత్తమును బట్టి, దాన్ని బట్టి సృజించబడింది కాబట్టి చెప్పుచు చాలు. ఇక్కడ 4 పెద్దలు. ఎంతమంది? 4. వీళ్ళు ఏమంటున్నారు? దేవుని ముందు నిల్చొని ఏమంటున్నారు వీళ్ళు? అమ్మా నిద్రపోతున్నారా? నిద్ర వస్తుందా? ప్రాక్టికల్గా మనం నార్మల్గా మన గురించే మాట్లాడుకుంటాం. విశ్వాసులుగా పిలబడుతున్న మన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎటువంటి జ్ఞానంలో ఉన్నామో, ఎటువంటి అసలు విశ్వాసులుగా మనం పిలబడుతూ ఉన్నామా, లేదంటే ఒక మాట ఒక సేవకుడు ఈ విషయం అన్నాడు. విశ్వాసుల గురించి ఈ మాట అన్నాడు. ఏంటో తెలుసా? మండే విశ్వాసగా ఉన్నావా, సండే విశ్వాసగా ఉన్నావా? ఏంటంటున్నాడు? మండే విశ్వాసగా నువ్వు ఉంటున్నావా, సండే విశ్వాసం అంటే ఆదివారం వచ్చే విశ్వాసగానే ఉంటున్నావా? సో మనం మండే విశ్వాసులుగా ఉండాలి. దట్ ఈస్ మై మెయిన్ థింగ్. అందుకోసమే విశ్వాసులుగా పిలబడుతున్న మన గురించే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ రూలింగ్ ఆల్. మనల్ని అందరినీ రూల్ చేసేది, మనల్ని అందరినీ కలుగు చేసేది ఎవరో తెలుసా? ఎవరు? దేవుడు. 4 పెద్దలు దేవుని ముందు నిల్చొని
చెప్తున్న విషయం ఏంటో తెలుసా? దేవా ప్రభువా, నీవే ఈ లోకమంతటి సర్వమును సృజించిన వాడు. కలుగు చేసి చదవండి అది మరొకసారి. సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవుని ముందు సాగిలపడి నమస్కారం తెలియచేసి, ప్రభువా మా దేవా, నీవు సమస్తాన్ని సృజించావు. నీ చూడండి, ఆయన సమస్తాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. నీ చిత్తమును బట్టి అదంతా ఉంది. దాన్ని బట్టే సృజించబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందన అర్హుడు అయి ఉన్నావని చెప్పుచు తమ కిరీటాలను ఏం చేస్తున్నారంటే సింహాసనం ముందు పడతారు. అయితే ఈ నలుగురు పెద్దలు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఆయనే ఈ అంతటినీ కలుగు చేశాడు. ఆయన చిత్తానుసారంగా కలుగు చేశాడు. ఈ దినాన్ని మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే, ఈ విధంగా మనం జీవిస్తూ ఉన్నామంటే మనల్ని కలుగు చేసింది ఎవరు? ఎవరండి మనల్ని కలుగు చేసింది? దేవాది దేవుడు. గాడ్ ఈస్ క్రియేటెడ్ అస్. నాట్ ఓన్లీ అస్ బట్ హోల్ ద క్రియేషన్. మొత్తము సృష్టిని సృజించింది ఎవరు అంటే దేవాది దేవుడు. అదే చెప్తూ ఉన్నారు, నీకు మహిమ ఘనత స్తుతి అని అంటూ ఉన్నాడు ఈ నలుగురు పెద్దలు. అంటే ఆల్ ద అథారిటీ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఆయన కలుగు చేశాడు కాబట్టి ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి బ్రతికి ఉన్నాం. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం నడుస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఎంతకాలం క్షేమంగా మనం ఉన్నాం. దిస్ ఆల్ అథారిటీ అట్ గాడ్స్ హ్యాండ్స్. దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి దేవుని ముందు తమాషాలు చేస్తామంటే అవ్వదు, దేవుని ముందు యాసాలు చేస్తామంటే అవ్వదు. ఎవ్రీథింగ్ వాజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని చేతుల్లో ఉంది. సో దేవుని ముందు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం? ఎలాంటి విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నాం? సండే విశ్వాసులుగా ఉన్నామా? మండే విశ్వాసులుగా ఉన్నామా? రెండో విషయాన్ని నేను చూపించి ముందుకు కొనసాగుతాను. రోమిలకు రాసిన పత్రిక 23వ అధ్యాయము 23వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. ఎవ్రీవన్ హ్యాస్ సిన్డ్. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీ నీతిమంతును అని అనడానికి వీల్లేదు. బైబిల్ టెల్స్ ఎవ్రీవన్ సిన్నర్స్. ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారమే. విశ్వాసులుగా పిలువబడుతున్న మనం కూడా పాపం చేసిన వారమే. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. జ్ఞాపకం ఉంచుకోనండి. ఫస్ట్ ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. దేవుడు సృజించిన సృష్టి ఇదంతా. దేవుడే సృష్టికర్త. రెండోది, మనం అందరము పాపం చేసిన వారం. వాట్ వి డిడ్? పాపం చేసిన వారం, పాపంలో ఉన్నవారం మనం. అయితే మూడవ విషయానికి వద్దాం. యోహాను సువార్త 3:16 మనందరికి తెలిసిన విషయమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ప్రొవైడ్ ఫర్ హిస్ సన్. ఆయన మన పాపములో నిండిన మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని తన ప్రియకుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. ఈ సన్. నేను లిటిల్ గాస్పల్, ఈ వాక్యంలో చిన్న సువార్త ఉంటుంది. మాకు తెలిసిందే కదండి అని అనుకోవద్దు. బట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మెసేజ్ మనం గ్రహించుకోవాల్సినవి చాలా ఉంటాయి, ఆలోచించవలసినవి చాలా ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసినవే కదండి. అజ్ఞానం కలిగి జీవించు ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని వినండి. సో మొట్టమొదటిగా గాడ్ ఈజ్ క్రియేటర్ ఆఫ్ ఆల్, బట్ వీ సిన్. మనం పాపం చేసిన వారము,
అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పాపం చేసిన మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సెండింగ్ ఈ సన్, ప్రొవైడింగ్ ఈ సన్ ఫర్ యూ అండ్ అస్, మనందరి నిమిత్తం. అది యోహాను సువార్త 3:16 చూస్తాం. అయితే యాజ్ ఎ గిఫ్ట్, గాడ్ హ్యాస్ ఎ గిఫ్ట్ ఫర్ us. అది ఎక్కడ చూస్తాం తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చదవండమ్మా ఎవరైనా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, భూమి మీద 5:21. ఎందుకనగా మనము ఆయన యందు అమ్మా పాపమును ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఇంకా చదవండి. దట్స్ ఫినిష్ రైట్? ఓకే. ఇక్కడ ఆయన పరిశుద్ధుడు. గాడ్ హీస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ ఫర్ us. దేవుడు మనకి ఒక బహుమతిగా ఇవ్వబడ్డాడు అంటారు. బహుమతిగా జీసస్ గివ్స్ ద బెస్ట్ గిఫ్ట్ వి ఎవర్ రిసీవ్. ఈ లోకంలో మనం ఏది పొందలేనంత గొప్ప బహుమతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటో తెలుసా? నా పాపముల నిమిత్తము ఆయన ఏమయ్యాడు తెలుసా? పాపిగా మారాడు. ఏమయ్యాడు? పాపిగా మారాడు. బికాజ్ అవర్ సిన్స్ హీస్ బికమ్ ఏ సిన్నర్. అంటే ఇప్పుడు మన దేవుడు సిన్నరా? మన దేవుడు పాప? నో, హీజ్ అందుకోసమే పరిశుద్ధుడు ఆయన ముందుగానే రాయబడి ఉంటాడు. ఒకసారి చదవండి మళ్ళీ ఆ వచనాన్ని. రీడ్ వన్స్ అగైన్. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపము ఎరగని మన కోసం పాపముగా ఆయన ఏం చేశాడంటే మార్చాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. హి ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ ఫర్ us. పాపంలో ఉన్న మన కొరకు దేవుడు ఒక బహుమతిని అనుగ్రహించాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు త్రూ హిమ్, ఆయన ద్వారా. సో రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. అదేమనగా యేసు నీవు రక్షింపబడదు. చాలు. ఈ వచనంలో మనం ఏమని చూస్తున్నామంటే, ఫస్ట్ గాడ్ హ్యాస్ ఎ బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎవర్. ఆయన ఒక బహుమతిగా మనకి ఇవ్వబడ్డాడు. ఇవ్వబడిన బహుమతి ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, కన్ఫెసింగ్ దేర్ సెల్ఫ్ ఈజ్ ద లార్డ్, మన నోటితో మనము ఎవరైతే ఒప్పుకుంటామో ఆయన ప్రభు అని, వీ విల్ బి సేవ్. మనం ఏం చేయబడతాం తెలుసా? రక్షించబడతాం. ఆ వచనంలోనే ఉంది. ఆ వచనం 9-10 చదవండి మళ్ళీ. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపనని మన హృదయంలో మనం విశ్వసిస్తే మనం ఏం చేయబడతామంటే రక్షించబడతాం. ఎలాగనగా మనుషుడి హృదయంలో రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఏంటి ఒప్పుకోవాలి మనం? మనం నోటితో ఒప్పుకోవాలి? అవర్ సిన్స్, మన పాపాలు మనం దేవుని ముందు ఒప్పుకోవాలి. నువ్వు నోటితో ఒప్పుకుంటున్నావు ఆయన నిజమైన దేవుడని, నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. అయితే ఇప్పుడు ఆయన మన పాపాలను క్షమించాలి, మన పాపాలను కడిగివేయాలి. ఎందుకు కడిగివేయాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకోసమే ఇప్పుడు ఆయన పాపాలు, ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగాలనంటే వీ నీడ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ బిఫోర్ హిమ్. మనం ఆయన ముందు మన పాపాలను ఏం చేయాలంటే తెలుసా? ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంతో విత్ యువర్ ఓన్ నువ్వు ఒప్పుకుంటావో దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. కానీ ఒప్పుకొని మళ్ళీ పాపం చేసి రోత జీవితం కలిగి మనం జీవించకూడదు. సో విశ్వాసులుగా పిలువబడుతున్న మనము దిస్ 5 వి నో ఇట్. మనందరికీ ఈ విషయాలు తెలుసు. ఈ 5 విషయాలు ఆయనే సృజించాడని సృష్టి,
ఇంకా మనమందరము పాపం చేసిన వారమని, గాడ్ ప్రొవైడెడ్ హిస్ సన్ అంటే ఆయన కుమారుడిని మన కోసం అప్పగించాడని, ఇంకా ఆయన ఒక బహుమతిగా మనకి అప్పగించాడు, మన పాపాలను తీసి మన పరిశుద్ధిగా చేశాడని, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారని వి నో ఇట్. అయితే ఇప్పుడు మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, దాన్ని హౌ వీఆర్ లివింగ్. బైబిల్ గ్రంథంలోని చాలా విషయాలు, ఈ వచనాలు నేను చాలా ఉన్నాయి కానీ అవన్నీ చూపించడానికి సమయం లేదు. మనిషి అంట ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుసా? బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుడు చేయి విడిచినప్పుడు. ఎప్పుడు వస్తుంది బుద్ధి? దేవుడు ఇంకా ఎప్పుడైతే నువ్వు ఎన్ని పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే జీవిస్తూ ఇంకా దేవునికి దూరంగా ఉంటావో నీ చేయి దేవుడు విడిచేస్తాడు. ఆ టైంలో బుద్ధి వస్తుంది. ఆ టైంలో బుద్ధి వస్తుందట మనిషికి. దేవుడు రా సమస్తము, దేవుడు మనల్ని పోషించేది, మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది, మనల్ని సురక్షితంగా చూసేది, మనకు అన్నిటినీ అనుగ్రహించేది దేవుడు అని అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? బైబిల్ గ్రంథంలోని యోనా జీవితాన్ని చూస్తే, యోనా 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసా? 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యోనా 2వ అధ్యాయము 1. మనం చేయగా చాలు. ఈ వచనాలన్నీ చదువుతూ ఉంటుంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యోనా ఎక్కడున్నాడు? హీ వాజ్ అన్ బిల్లీ ఫిష్. చేప కడుపులో ఉంటున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అలాంటి ప్రార్థన తెలుసా? అయ్యా ఆ ప్రాణం పోతుంది, ఇంకా ఐఎమ్ గోయింగ్ టు డై నౌ. అటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రాణం పోతున్నప్పుడు వస్తుందట బుద్ధి. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. ఈ డిడెంట్ లిసన్. కానీ ఎప్పుడైతే ప్రాణం మీదకి వచ్చిందో అప్పుడు బుద్ధి వచ్చిందన్నమాట యోనా జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో తెలుసా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక వ్యక్తి గురించి చూస్తూ ఉన్నాం మనం. అక్కడ ఎవరో తెలుసు? మనం ప్రతిసారి ధ్యానిస్తున్న వ్యక్తి. అతని గురించి మనందరికీ తెలిసిన 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. రథము దిగి ఇది సమయమా? పుష్టి వీడికి ఎప్పుడు వచ్చిందో తెలుసు బుద్ధి? ఎవరికి వచ్చింది ఇప్పుడు కుష్ఠరోగం? గెహాజీ, ద డిసైపుల్ ఆఫ్ ఎలీజా. గెహాజీకి వచ్చేసింది. నయమానికి పోయిన కుష్ఠరోగం ఎవరికి వచ్చింది ఇప్పుడు? గెహాజీకి. ఎందుకో తెలుసా? చేసిన పాపము ఒప్పుకోలేదు కాబట్టి, చేసిన పాపాన్ని బయట పెట్టాడు కాబట్టి ఈ మనిషికి ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట. బుద్ధి వచ్చిన కుష్ఠరోగము పోదు. ఎలీషా శపించేశాడు తనని, తన కుటుంబాన్ని, తన తరం వారిని శపించేశాడు. కుష్ఠరోగం కలిగి జీవిస్తారు. సో పాపము బయట పడినప్పుడు బుద్ధి వస్తుందట మనిషికి. సో ఇటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. గాడ్ ఈజ్ సో యాంగ్రీ. ఈరోజు
ఎజ్రా, బుక్ ఆఫ్ ఎజ్రా చిల్డ్రన్స్ సండే స్కూల్ పిల్లలకు చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? వాళ్ళందరూ మొరపెట్టారు దేవునికి, ప్రభువా మమ్మల్ని రక్షించు, కాపాడు, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించు. దేవుడు విడిపించాడు. ద సెకండ్ టెంపుల్ రీబిల్డింగ్, ఆయన మందిరాన్ని మళ్ళీ కట్టడం మొదలుపెట్టారు. కట్టి మధ్యలో వదిలేశారు. మధ్యలో వదిలేసి వీళ్ళు సొంత ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టారు. సొంత ఇంటిని బాగు చేసుకోవడము, కట్టుకోవడము మొదలు పెట్టుకున్నారు. అదే కాకుండా ఇక అన్యులతో పెళ్ళిళ్ళు, ఇంటర్ మ్యారేడ్, అన్యులతో వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు. అన్యులతో సంబంధం కలిగి ఉండడం మొదలుపెట్టారు. దేవుడు ఊరుకున్నాడా? హి వాజ్ సో యాంగ్రీ. అందుకోసమే ఎలీషా ఎజ్రాతో చెప్తూ ఉన్నాడు, ఏంటో తెలుసా? ఐ విల్ కర్స్ దెమ్, వాళ్ళని నేను ఇంకా ఈ లోకంలో లేకుండా నశింపజేస్తానని ఎజ్రాతో చెప్పిన, ఎజ్రా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట. అప్పుడు ఎజ్రా చెప్తాడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ, అయ్యా మనల్ని విడిపించింది ఎవరు? మనల్ని తీసుకొచ్చింది ఎవరు? మనం అన్నీ మర్చిపోయి మన పనుల్లోని, మన ఇల్లు కట్టుకోవడాలు, మనం పెళ్ళిళ్ళు చేసుకోవడం, మన పిల్లలు కనడాలు, వీటిల్లో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేసాం, దేవుణ్ణి మర్చిపోయాం అని ఎజ్రా వాళ్ళకి చెప్పగానే లాస్ట్ అధ్యాయంలో కనబడుతుంది ద కన్ఫెషన్ ఆఫ్ ద పీపుల్. వారి పాపాలని వారు ఒప్పుకునేటట్టు మనకి లాస్ట్ అధ్యాయంలో కనబడుతుంది. సో ఎటువంటి జీవితం కలిగి జీవిస్తూ ఉన్నాం మనం? విశ్వాసులుగా పిలువబడుతున్నాం మనము. దేవుడు ఈజ్ సో సైలెన్స్, ఈజ్ వాచింగ్ యూ. మనం దేవుని కళ్ళను కప్పడానికి వీల్లేదు, దేవుని మోసపరచడానికి వీల్లేదు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును చూస్తున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మోసపరచడానికి లేదు, దేవుని కళ్ళు కప్పడానికి లేదు. ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నాడో, ఎందుకు ఆయన సైలెంట్గా ఉంటున్నాడో గ్రహించుకుని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచన ఒకసారి చేసుకోవాలి. ప్రభువా, ఎందుకు నన్ను ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నా, ఎంత పాపంలో బ్రతుకుతున్నా నన్ను కూడా నువ్వు ఇంత నేను క్షేమంగా ఉంచుతూ, వై? దేనికి? ఈ రోజుల్లో ఈ విధంగా అయితే ఇంకో విధంగా ఎలాగంటే, దేవుని కొరకు వాడబడుతున్న వారికి శ్రమలు, దేవుని కొరకు జీవించడం, దేవుని కోసం నిలబడదాం అని అన్నవారికి శ్రమలు. ఆ శ్రమలు ఎలాంటి శ్రమలు అంటే చాలా కుటుంబాన్ని పతనానికి నడిపించేసే శ్రమలు అన్నమాట. శ్రమల్లోనికి వెళ్ళిపోతాం. దేవుని ఎరిగిన పిల్లలే. ఎందుకు ఆయన మౌనంగా ఉంటూ ఉన్నాడు? దాన్ని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి. విశ్వాసుల్ని పరీక్షించే సమయం కాబట్టి ఆయన మౌనంగా ఉంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీ వన్. పరీక్ష రాసే వ్యక్తి ఏం చేయాలి? ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు స్టూడెంట్స్. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? హాల్ టికెట్ పట్టుకుని చదువుకోవాలా? దట్ ఈస్ ఎవ్రీ వన్ విల్ డూ. వాళ్ళు ఏం చేస్తారు? రాస్తారు. ఎగ్జామ్ దే విల్ రైట్. బట్ ద టీచర్ వాట్ ఏం చేస్తాడు? ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఎగ్జామ్లో ఉపాధ్యాయుడు పని ఏంటి? వాచింగ్, లుకింగ్ అండ్ బీయింగ్ సైలెంట్. ఆయన మౌనంగానే ఉంటాడు. ఉపాధ్యాయుడు చూస్తాడు, ఎవరో చీటీలు పెట్టారా, ఎవరో స్లిప్లు పెడుతున్నారా, ఎవరు అలా రాస్తున్నారు, ఒకరిదొకరు చూసేస్తున్నారా, కరెక్ట్గా ఉన్నారా, రాంగ్ పని ఏదైనా చేస్తున్నారా, ఎగ్జామ్ రాయకుండా కూర్చుని పోయి ఉండిపోతున్నారా, ఎవ్రీథింగ్ ఈజ్ వాచింగ్. ప్రతిదీ మౌనంగా ఉండి వాచ్ చేస్తారు. అక్కడ మాట్లాడడానికి సమయం లేదండి, మాట్లాడడానికి వీలు లేదు. నౌ ద ప్రెజెన్స్ అవర్ లైఫ్ ఈజ్ లైక్ దట్. మనం ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఉన్నాం. ఎవ్రీ వన్ విల్ గెట్ ద ట్రబుల్స్ అండ్ సఫరింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని నిమిత్తమే మనము శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈజ్ వాచింగ్ అస్. ఆయన నిమిత్తం శ్రమలు నొందిన వారికి, ఆ శ్రమల్లో నిలబడిన వారికి ఎన్నెన్ని మార్కులు వస్తాయో మనకు తెలియదు. హౌ వీ ఆర్ స్టడీడ్, హౌ వీ స్టడీడ్. మనం ఎలా చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాం, ఎలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నాం. సో దేవుడు ఉపాధ్యాయుడు పొజిషన్లో ఉంటే వీఆర్ స్టూడెంట్. సో దేవుడు వాచ్ చేస్తున్నాడంట. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం, ఎలాంటి స్వాదాలను ఎదుర్కొంటున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ వాచింగ్. గాడ్ ఈజ్ కౌంటింగ్. ప్రతీదీ ఆయన జీవగ్రంథంలో ఏం చేస్తున్నాడు? రాస్తూ ఉన్నాడు. ఆయన నిమిత్తము ఎన్నిసార్లు శ్రమ పొందాం, ఆయన నిమిత్తము ఎలా నిలబడుతూ ఉన్నాం.
ఆయన కోసం ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ఆయన కోసం నువ్వేం చేసావు? ఆయన నీకు అనేకమైన మేలులు, అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్? నీవేం చేస్తూ ఉన్నావు దేవుని కోసం? మనం ఏం చేస్తూ ఉన్నాం దేవుని కోసం? ఈవెన్ అధికంగా మనం ఏం సపోర్ట్ చేయకపోయినా దేవుని కోసం నిలబడడానికి సిద్ధమేనా? దేవుని కోసం పోరాడడానికి సిద్ధమేనా? ఆయన కోసం సాక్ష్యం అవ్వడానికి సిద్ధమేనా? రోజుల్లో చాలామంది చర్చిల్లోని విశ్వాసులుగానే ఉండిపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ విశ్వాసాన్ని ఇంకోళ్ళకి పంచుతలేదు కాబట్టి. వాళ్ళ మేము నమ్ముకున్న నిజమైన దేవుడు, ఈయన నిజరక్షకుడు, ఈయనే ఇదంతటిని కలుగు చేసిన సృష్టికర్త అని ఎరిగిన మనము ఇతరులకు చెప్పడానికి భయం. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో భయపడుతూ ఉన్నాం. అందుకోసమే సంఘంగానే ఉండిపోతుంది, అభివృద్ధి ఉండదు, నూతన ఆత్మలను మనం చూడలేకపోతున్నాం. ఆ దినాల్లో ఎలాగా మనం అందరం రక్షించబడ్డాం, ఎలాగా మన రక్షణ కలిగింది, రక్షణ మన దగ్గరికి వచ్చింది. ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవడం బట్టి. అమ్మగారు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ సర్వింగ్ ఈ ఎన్కే రాజపురంలో మొట్టమొదటి సేవ చేసింది అయ్యగారు అమ్మగారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వచ్చిన వారికే ఏం చేసేవారు? వాళ్ళు సువార్తను ప్రకటించేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పడం, అలాగా స్ప్రెడ్ అనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్ హ్యాపెనింగ్ హియర్ అని తెలుసుకుని రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. తెలుసుకుని రక్షించబడిన వారు, ఈవెన్ చెప్పి రక్షించబడిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఈ రెండు లేవు. తెలుసుకోవడము లేదు, చెప్పడం కూడా లేదు. తెలుసుకోవడానికి మనం చేసే పని ఏంటి కనబడతలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో మన మైకు బయటికి ఇక్కడికి కూడా వినబడదు అనమాట. దే డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ హియర్. ఏం జరుగుతుందో ఎక్కడ ఉన్న వారికి కూడా తెలియదు. సో మనం ఎవరికైనా సాక్ష్యం చెప్దామన్నా సాక్ష్యం చెప్పడానికి నోరు రాదు. మరి ఎలా రక్షించబడతారు? హౌ ద పీపుల్ విల్ సేవ్? ఆయన కోరుకుంటుంది, ఆయన నిలబెట్టింది, ఆయన నిన్ను పుట్టించింది, అది ఒకటే కారణం. నీ ద్వారా ఇంకా అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు, అదే ఆయన ఆశ, అదే ఆయన కోరిక. బట్ హౌ వీఆర్ డూయింగ్ లైక్ దట్? ఓకే, సో దేవుడు మౌనంగా ఉండడానికి కారణం, హీఈస్ వాచింగ్ యూ. ఆయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఎలాగా నా కొరకు నిలబడతారా, ఎలాగ నా కొరకు జీవిస్తారా, ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారని హీఈస్ వాచింగ్. కానీ ఒక దినం రాబోతుంది. క్రైస్ట్ ఈస్ కమింగ్ నియర్. మనం కడవరి దినంలో ఉన్నాం. ఇది ఆఖరి దినాలు. ఈ ఆఖరి దినాల్లో మనం నిద్రించేవారుగా కాకుండా మెలకుగా ఉండి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి మనం బ్రతకాలి. నిద్రించేవారుగా, నిద్రపోతుల వాళ్ళే నిద్ర ఏం చేస్తుందంటే లేజినెస్ తీసుకొస్తుంది, సోమర్తనం తీసుకొస్తుంది. దానివలన దేవుడిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. దేవుడికి మనకి సంబంధం ఉండదు. దేవుడికి దూరం అయిపోయే పరిస్థితులు ఎదుర్కొంటాం. సో ఆ టైంలో మరి ఇంకా మనం మన రక్షణని, మనం కలిగి ఉన్న ఆ రక్షణ కృప అన్నిటినీ దేవుడి నుండి మనం కోల్పోతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, గాడ్ ఈజ్ సైలెంట్, బట్ వన్ డే ఈజ్ కమింగ్, ద జడ్జ్మెంట్ డే. న్యాయాన్ని తీర్చడానికి ఒక దినం రాబోతుంది. ఆ సమయంలో మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. సో ఆ టైం వచ్చినంత వరకు మనం లేజినెస్గా, నెగ్లెక్ట్గా దేవుని విడిచిపెట్టి జీవించకూడదు. ఆయన కోసం నిలబడి, ఆయన కోసం ఒకరికి సాక్ష్యం చెప్పేవారుగా జీవించే జీవితం కలిగి మనం జీవించి విశ్వాసులుగా పిలువబడుతూ సండే విశ్వాసులుగా కాకుండా మండే విశ్వాసులుగా ఉండాలని కోరుకుంటూ నా కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సమయం అయిపోయింది. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటించును. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ,
కట్టయినది కలువరిలో ప్రేమ లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ దయతో దినమందైనా పరమందైనా యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా వెల కట్టలేని కలువరిలో ప్రేమ అందైన ప్రేమ నాకై వెలిగైన ప్రేమ వెలిగైన ప్రేమ నాకు వెలిగైన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఈ దిన వరకు సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మమ్మల్ని తోడుకుని వచ్చి నీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి ఎంత గొప్ప అవకాశము దీర్ఘాయు మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. బిడ్డలు ఈ దినము నాయన ఆరాధనలో కొంతమంది బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. అవును తండ్రి, నువ్వు కీడుల నుండి అపాయం నుండి తప్పించి కాపాడే దేవుడు నా ప్రభువ. దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఓరైనా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నెలల నుండి బిడ్డ సుఖమైన ప్రస్తుత ఇచ్చింది నైనా. బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధకి కంచుంచండి నా ప్రభు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే కృపాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు కూడా నైనా నెల నుండి సుఖమైన ప్రస్తుత ఇచ్చండి ప్రభు. నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా జ్యోతికి మంచి నైనా డెలివరీ ఇచ్చావు తండ్రి. నీ స్తోత్రం. తల్లి నీ బిడ్డని క్షేమంగా నువ్వు కాపాడినందుకు స్తోత్రం. ఆయురారోగ్యాలతో మీరు నింపండి, శక్తిని బలములు దయచేయండి. వారి చుట్టూ నీ కంచుంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ స్తోత్రాలు. ఇదిగోనైనా బలహీనతగా రోగాలతో ఉన్నటువంటి బిడ్డలు నీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభు. తండ్రి రాజేష్ నా ప్రభు కిమ్ హాస్పిటల్లో నైనా ఐసీలో ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డకి ఏ కీడు ఏ అపాయము రాకుండా ప్రభు వారు నడినెత్తుంటే అరికాల వరకు నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి నైనా బిడ్డను స్వస్థపరచమని ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డ యొక్క పాపములను సమస్తమును క్షమించము నైనా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. కృప చూపండి అయ్యా, కనికరించండి. దూర ప్రాంతంలో చదువుతున్నటువంటి నా ప్రభువ మేఘనాకి నీ సన్నిధి తోడుగా ఉంచుము నైనా. నీ స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలందరినీ నీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభు. తండ్రి బిడ్డలు నైనా చదివే టైంలో నా ప్రభు ఎవరు నెగ్లెక్ట్గా లేకుండా తండ్రి నైనా నీ యందు భయము కలిగి భక్తి కలిగి జ్ఞానము కలిగి విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా నీ సేవకుడు వాక్యం చెప్పినట్లుగా విజ్ఞానం కలిగిన మనుష్యుడు నా ప్రభువా ఒక ఉన్నతమైన స్థితికి ఎదగలేకపోయాడు. జ్ఞానం కలిగినటువంటి భక్తులు ఉన్నతమైన శిఖరాలకి ఎక్కారు. మనిషి యొక్క ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, స్థిరమైన కలిమి, ఘనత సమస్తము నీ చేతిలో ఉందని ఈ దినాన్ని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి కృప ఆశీర్వాదాలతో యవ్వన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మార్కు మంగ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో నా ప్రభువా నీ సన్నిధి తోడుగా ఉంచు. భార్య భర్తల మధ్య నీ సహవాసము, సన్నిధి, ప్రేమ, ఐక్యత, సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించి అనేకమైన యవ్వన కుటుంబాలకు బిడ్డల్ని మార్గదర్శకులుగా బిడ్డలను ఆశీర్వదించమనైనా, వారిలో ఉన్న లోటుని తీర్చమనైనా, వారి నోట నిండా నవ్వు కలిగించేమనైనా తండ్రి నీ స్తోత్రం. జీవితాన్ని కట్టేవాడు నీవు, బాగు చేసేవాడు నీవు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అలాగే బలగ కృష్ణవేణి యొక్క భర్తని నీ హస్తములకు అప్పగిస్తున్నాను. ఆదినారాయణ నా ప్రభు
మంచిగా నడిచి మంచిగా మాట్లాడి మంచిగా కోలుకుని నా ప్రభువా ఇంక నీ నామాన్ని నిర్లక్ష్యం చేయక ఎన్నో మార్ల బిడ్డకి నేనైనా నీ పరిశుద్ధమైన వాక్యాన్ని నాయన చెప్పాము తండ్రి. మందిరానికి రమ్మని ఆహ్వానించాము తండ్రి నాయన. ఓ తండ్రి ఎన్ని మార్లు చెప్పినా వస్తానని వాడు కానీ రాలేదు నాయన. తండ్రి ఆ బిడ్డ యొక్క సమస్త పాపములను క్షమించి నా ప్రభు ఇంక నెగ్లెక్ట్ చేయకుండా ఆ ఆయుధాలు వేయకుండా నా ప్రభు బిడ్డ నీ మందిరానికి వచ్చి నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించి నాయన నిన్ను ఆరాధించేవాడుగా తీర్చిదిద్దుము. తన పేరు నీ జీవగ్రంథంలో రాసుకోమని ఆ కుటుంబానికి కృష్ణవేణి కుటుంబానికి అంతటికి నీ సంపూర్ణమైన రక్షణ దయచేయమని నాయన వారు చేస్తున్న పనిపాట్లన్నింటినీ ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ప్రేమించి అర్పించిన కానుకలను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. వారి ఇండ్లలో సమృద్ధి అయిన ఆహారమును దయచండి. ఏ కొదువ ఏ కొరత లేకుండా దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అన్నట్లుగా ప్రతి ఇంటికి నీవు కాపరిగా ఉండి ప్రతి గృహానికి నీవు కాపరిగా ఉండి వారి ఆదాయాన్ని నా ప్రభు మీరు దీవించండి, ఆస్వాదించండి. వారు వారి బిడ్డలు తినే తృప్తి పొంది అనేక మందికి దాతృత్వం కలిగి ఆహారం పెట్టేవారుగా వారి హస్తములను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చినటువంటి కానుకలు అర్పించిన కానుకలు నీ సేవార్థమై వాడుకోమని మనవి చేస్తున్నాను ప్రభు. తండ్రి ఎవరినైనా మర్చిపోతే నీ కృపతో జ్ఞాపకం చేసుకుని మొత్తం సంఘ బిడ్డలందరి మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఎవ్వరు ఈ అంచె దినాల్లో చివరి దినాల్లో నెగ్లెక్ట్గా నిర్లక్ష్యంగా లేకుండా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వారే, ప్రార్థనాత్మతో నింపబడిన వారే, మెలకువ కలిగి ఆత్మలో ఆనందించు వారే తండ్రి నీ రాకడకు ఎత్తపడగలిగిన వారుగా నాయన ఈ సంఘమును తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, మేలు చేయండి, కృప చూపండి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాన్ని తెచ్చుకోమని నీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కలిసి చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం ఉంచునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినారము నుండి మాకు దయచేసి మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని స్వాధీనంలోకి తేక దుష్టుని నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము మహిమా బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకు అనును సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సంఘానికి సంఘంలో సాక్ష్యం ఇచ్చిన బిడ్డలకును అలాగే దేవుని పరిసరిలో మరి దేవుని జ్ఞానంతో నడుస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగా ఉండి నడిపించి రక్షించి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.